ఇప్పుడు పురాణ పూల్ రీపోలింగ్ జరుగుతుందిగా, ఒకసారి అక్కడ మా ప్రతినిధి సంపత్ ఉన్నారు, సంపత్ దగ్గరికి వెళ్దాం. సంపత్, పురాణ పూల్లో రీపోలింగ్ సరళి ఎట్లా ఉంది? దాదాపు ఓటర్లు గతం అంటే మొన్నటితో పోలిస్తే ఈరోజు కూడా అదే ఉత్సాహంతో పాల్గొంటున్నారు లేదా? మొన్న 54% పోలింగ్ నమోదైంది. సో ఈరోజు కూడా అదే ఉత్సాహం కనిపిస్తుంది అనుకోవచ్చా? ఇంకా దాదాపు ఇంకో 30-40 నిమిషాలు మాత్రమే ఉంది పోలింగ్ టైం. ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ? పోలింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ. హలో, ఖానాపూల్ 52వ డివిజన్లో జరుగుతున్న రీపోలింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం సమయంలో కూడా ప్రేయర్స్ టైంలో కూడా భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించి పాత బస్తీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఒకవైపు రీపోలింగ్, మరోవైపు కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా 3 గంటల సమయం నుంచి మొదలైంది కాబట్టి మొత్తం కూడా ఇటువైపుగా సిటీ కాలేజ్, గోషామాల్ సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. దీని బాధ్యత కూడా సౌత్ జోన్ పోలీసుల పైన ఉంటుంది కాబట్టి అటువైపు ఇటువైపు రెండు వైపులా ఒక కన్నేసి పెట్టాల్సిన పరిస్థితి పోలీసులకు ఏర్పడింది. మొత్తం కూడా బ్యాలెట్ బాక్స్ల తరలింపు వరకు కూడా పోలీసులు దీనిపైన నజర్ పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది. అలాగే కౌంటింగ్ ప్రక్రియ కూడా ఈరోజు 7 గంటల వరకు పురాణాపూల్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కూడా కంప్లీట్ చేస్తామనేది చెప్తున్నారు. మొత్తానికి ప్రస్తుతం అయితే 45% వరకు పోలింగ్ కంప్లీట్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనతో పాటుగా జాయింట్ కమిషనర్ శివప్రసాద్ గారు. సార్ చెప్పండి, ఉదయం నుంచి ఎట్లాంటి కండిషన్ ఉంది, ప్రస్తుతం ఎట్లా ఉంది, ఎంతవరకు పర్సెంటేజ్ పోల్ అయింది, ఓవరాల్గా ఏం చెప్తారు? మీకు తెలుసు, ఉదయం 5 o'clock నుంచి మన పోలీస్ ఫోర్స్ 7 o'clock నుంచి ఎలక్షన్ స్టార్ట్ అయింది. 5 నుంచి మన వాళ్ళందరూ బందోబస్తు డ్యూటీలో ఉన్నారు. చాలా ప్రశాంతంగా ఇంతవరకు ఎలక్షన్ జరిగింది. అంటే లాస్ట్ న్యూస్ వరకు అయ్యేటప్పటికి 43% అంటున్నారు, కొంత 45 అంటున్నారు. బట్ కన్ఫర్మ్ అవ్వాలి. మస్ట్ బి అరౌండ్ 45% అండి టోటల్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఎలక్షన్ అయితే చాలా ప్రశాంతంగా జరిగింది, మీరు గమనించారు. శాంతియుత వాతావరణంలో జరిగింది. ఇంకా కూడా క్యూలో చాలా జనం ఉన్నారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు మనకి లేకుండా మంచి వాతావరణం, ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరిగింది. దీని తర్వాత మనం కౌంటింగ్ బందోబస్తుకు రెడీగా ఉంటాము. సార్, ఒకవైపు పోలింగ్ జరుగుతున్నది, దాదాపు 3 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దానికి సంబంధించిన ఏర్పాటు ఎట్లా ఉంది? నేను ముందే చెప్పాను, ఈ మన ఫ్రైడే బందోబస్తుకి కూడా సపరేట్ బందోబస్తు ఏర్పాట్లు మా సిపి గారి ఆదేశం ప్రకారం ఏర్పాట్లు జరిగినాయి. అదే టైంలో కౌంటింగ్ అనేది మనకు ముందే తెలుసు, ఈరోజు కౌంటింగ్ ఉంది అనేది. 3 o'clock తర్వాత స్టార్ట్ అవడం, 5 o'clock తర్వాత మనకి రిజల్ట్స్ రావడం అనేది, దానికి సంబంధించిన సంపూర్ణమైన బందోబస్తుని దానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఓ పక్క మన పురాణాపూల్ బందోబస్తు కూడా సపరేట్. అంటే ఈ 3 బందోబస్తులు ఒకదానికి ఓవర్లాప్ కాకుండా, ఒకదానికి కాంప్లిమెంటరీగా, ఒకదాని ఫోర్స్ని, ఒకదాని ఆఫీసర్స్ని ఈ కంటిన్యూస్ కాంటాక్ట్లో ఉండే విధంగా బందోబస్తుని ప్లాన్ చేయడం జరిగింది. సో మనకి పోలింగ్ బాక్సులు కౌంటింగ్ సెంటర్లో వెళ్ళే ప్రక్రియలో కౌంటింగ్ కూడా ఒకే టైంలో స్టార్ట్ అవడం కూడా జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన బందోబస్తు జరుగుతూ ఉంది. కంప్లీట్గా ఈరోజు ఫ్రైడే తర్వాత ఈ ఎలక్షన్ వాతావరణం దృష్టి పెట్టుకొని కూడా సౌత్ జోన్లో పూర్తి బందోబస్తు ఉంది. 3 different సెట్ ఆఫ్ ఆఫీసర్స్, 3 different సెట్ ఆఫ్ బందోబస్తు ప్లాన్స్, దాన్ని ఒక మంచి బ్యాలెన్స్డ్గా మేళవించి ఏర్పాటు చేయడం జరిగిందండి. సో వీఆర్ హోప్ఫుల్, చాలా సక్సెస్ఫుల్గా మాకు ఎలక్షన్ గడిచిపోతుంది.